మీద ఆయన ఆవిడతో చాలా ఉన్నటువంటి అన్యోన్య బంధం 30 ఏళ్ల అనురాగ బంధం అని చెప్పినాడు కదండి. ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదట దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నా. రిలేషన్షిప్ సబ్జెక్ట్ రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు ఆనరరీ చైర్మన్ TV5. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించు రాయున్నది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ, వయస్సు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ తాడేపల్లి సత్యనారాయణమూర్తి, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కరణంగా పనిచేసి ఉన్నారు. తదనంతర పరిణామాలతో మేము సుమారు 36 ఏళ్ల క్రితం హైదరాబాద్కు మూవ్ అయ్యి వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డాము. ప్రస్తుతము మేము హైదరాబాద్లోని మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం నేనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు, ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE సిస్టోని లూప్స్ అనే జబ్బుతో ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతి క్షణం జీవితంతో పోరాడుతూ ఉన్నది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. నేను మందులకి ఖర్చులకి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు అనేది అనుమానం ఆయనకు. ఆయన చూడలే అంటే తాళి కట్టానా, బాకీ ఉన్ననా, కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను. అన్ని అవమానాలు బాధలు భరిస్తూ కూడా ఎవ్వరికి ఏమీ చెప్పుకోకుండా రోడ్డున పడకుండా ఇప్పటి వరకు గడుపుతూనే ఉన్నాను. నా గురించి తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్లు నన్ను అప్రోచ్ అయ్యి నాయుడిని ఎక్స్పోజ్ చేయమని ఇన్ రిటర్న్స్ ఏదో చెప్పాడు, 10 కోట్ల డబ్బులు కారు నామినేట్ ఇస్తామని కూడా అన్నారు. నా మీద చాలా ఆపరేషన్ కూడా చేశారు. బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి టీడీపీ అభిమానిని కావటంతో పార్టీ కష్టకాలంలో అటువంటి పనులు చేయకూడదు మరియు మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమించిన నాయుణ్ణి రోడ్డున పడేయలేక ఆ పని చేయలేదు. దేవుడు వాణ్ణి శిక్షిస్తాడు అనుకొని సర్దుకొని పోయాను.
నా మీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. ఒకే వ్యక్తి పేరు వేరు వేరు ప్లేసెస్ లో కనిపిస్తూ నన్నే చూస్తూ ఉంటాడు. చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇట్లు ఇందులేఖ ఆవిడ ఫోన్ నంబర్. బిఆర్ నాయుడు, ఇప్పుడు చెప్పు నీ కథ, నీ యవ్వరం, నీ బతుకు. పశువు కంటే హీనమైనటువంటి వ్యక్తివు నువ్వు. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు. అసలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికే ఈ ఉత్తరం ఒక బ్రాహ్మణ తల్లి, భర్తను కోల్పోయిన వైదిక బ్రాహ్మణ తల్లి ఇంత ఆర్తనాదం చంద్రబాబు గారికి రాస్తే కూడా పట్టించుకోలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నీచుణ్ణే టీటీడీలో ఉంచాలా అనేటువంటి అనుమానం ఎవరికైనా రాదా అండి? ఈ ఉత్తరం చూస్తే ఎవరికి రాదా? ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి వ్యక్తికి ఈ పదవిని ఇచ్చినారు. ఎంత దారుణం! హీనాతి హీనమైనటువంటి విషయం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తగ్గేదేలే అంటాడు. తగ్గద్దు. ఇట్లాంటి పాడు పనుల్లో మరింత పెరుగు. నేను నీ దగ్గరికి వచ్చి భంగపడినానా? నిన్న అసలు మనిషిగా కూడా చూడను నేను నీలాంటి వాళ్ళని. నీ దగ్గరికి ఆయన నిన్న మాటల్లో నా దగ్గరికి వచ్చాడు. వాడి కథ అంతా కూడా తెలిసిపోయి భయపడిపోయి నా దగ్గరికి నన్ను అప్రోచ్ అవ్వాలని చూసినాడు. నేను ఒప్పలేదు అని అన్నాడు. అని వెంటనే నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయమని అడుగుతాడు అని అంటాడు. అరే, నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేసేవాడిని అడిగితే అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? పొరమోకడం నాకు అర్థం కాలే. నేను ఏం మాట్లాడతావయ్యా నువ్వు? నిన్ను చూస్తే నాకు భయమా? నీ అటు పనికి మాలినోడిని, లఫంగుల్ని చాలా మందిని చూసిన. నీలాంటి వాళ్ళు ఈ పదవికి అర్హులు కారని మా బాధ అది. అంతే తప్ప మీ మీదే నాకు వ్యక్తిగత ద్వేషమేమి లేదు. నాయుడు గారు, ఇప్పుడు ఈ పదాలు నేను మాట్లాడిన సభ్య సమాజానికి నేను క్షమాపణలే చెప్తున్నా.